హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ రోషన్. అండ్ ఈ రోజు మనకి 4 మినిట్స్లో 1600 ప్రాఫిట్ అయితే వచ్చింది. టాటా స్టీల్లో ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో వీడియో అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో కండిషన్ బిహైండ్ మై ట్రేడ్స్ చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ట్రేడ్ విత్ రోషన్. అండ్ ఎవ్రీడే నా ట్రేడింగ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి వీడియోలో నా ట్రేడ్స్ అంటే ట్రేడ్ తీసుకునే ముందు నా మార్కెట్ వ్యూ ఎలా ఉంటుంది, సో నా స్టాప్ లాస్, నా ట్రైలింగ్ స్టాప్ లాస్, నా టార్గెట్స్ ఇవన్నీ కూడా ప్రతి వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు ఫస్ట్ ట్రేడ్ అయితే, అండ్ అలాగే మన డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా వాట్సాప్ అయితే చేయండి. సో ఈరోజు మనం ఫస్ట్ ట్రేడ్ వచ్చి టాటా స్టీల్లో బై చేశాను. సో టాటా స్టీల్లో 153.35 ప్రైస్ ఉండగా 2500 క్వాంటిటీ అయితే తీసుకున్నాను. 921కి ట్రేడ్ తీసుకున్నాను. సో మార్కెట్ ఓపెన్ అయిన ఒక 5 to 6 మినిట్స్కి ట్రేడ్ తీసుకున్నాను. సో రీజన్ ఏంటి? ఓకే, 2500 క్వాంటిటీ 921కి బై చేయడం. సో అంటే నా ఏ కండిషన్ మీద బై చేశాను అనేది చూద్దాం. ఓకే, ఇది టాటా స్టీల్ గ్రాఫ్ ఇది. సో 921 అంటే ఈ ప్రైస్లో మనం బై చేయడం జరిగింది. ఈ జోన్లో బై చేయడానికి రీజన్ ఏంటంటే, చూడండి గైస్, నిన్న మార్కెట్ వచ్చి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినాక క్రాష్ అయితే వచ్చింది. సో ఇంత క్రాష్ వచ్చింది కదా, మార్కెట్ అయితే ఇంకా ఫాల్ అవ్వలేదు, ఈ జోన్లోనే సర్వైవ్ అయింది. ఓకే, ఈ జోన్లో సర్వైవ్ అయింది అండ్ ఈ రేంజ్ ఫామ్ చేసింది కదా. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇక్కడ ఇచ్చింది. రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ అయితే సర్వైవ్ అవ్వలేదు. అండ్ అగైన్ మళ్ళీ మనకి ప్రీవియస్గా ఈ సపోర్ట్ జోన్ దగ్గరే మార్కెట్ అయితే హాల్ట్ అయింది. ఓకే, హాల్ట్ అయింది అండ్ సెకండ్ రేంజ్ ఇక్కడ ఫామ్ చేసింది. సో ఆల్మోస్ట్ మనకి క్లోజింగ్ వచ్చి ఈ రేంజ్ బ్రేక్అవుట్ తర్వాత పాజిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఓకే, అండ్ ఈరోజు చూడండి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, స్లైట్గా కొంచెం గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మనకి ప్రీవియస్గా ఫామ్ అయిన సెకండ్ రేంజ్ ఉంది కదా, సెకండ్ రేంజ్ అంటే ఇది. ఓకే, ఇక్కడ మార్కెట్ ఒక రేంజ్లో ఫామ్ అయింది కదా. సో నా కండిషన్ ఏంటంటే, ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే మనకి ఫస్ట్ క్యాండిల్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చిందో నేనైతే ట్రేడ్ తీసుకున్నాను. అండ్ ట్రేడ్ తీసుకున్నాక ప్రీవియస్ డే క్లోజింగ్ అంటే ఈ లెవెల్ అనమాట. ఓకే, ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చి నా టార్గెట్. సో మనం ఈ ట్రేడ్ అయితే ఇక్కడ తీసుకున్నాం 921 కదా, చూడండి 921 57 సెకండ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 922కి ట్రేడ్ అయితే ఈ లెవెల్లో తీసుకోవడం జరిగింది. అండ్ ఎగ్జిట్ టైం వచ్చి 926, 153.35 ప్రీమియంలో మనం బై చేయడం జరిగింది. అండ్ 154లో ట్రేడ్ అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఓకే, 922కి బై చేశాను, 926కి ఎగ్జిట్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఇది ఒక 4 మినిట్స్ ట్రేడ్ అనమాట. సో 926 అంటే ఈ క్యాండిల్. ఓకే, మనం పెట్టిన టార్గెట్ ప్రకారం ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర నేను ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. అండ్ మనం ఎగ్జాక్ట్గా ట్రేడ్ ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యామో అంటే ఈ జోన్లో ఎగ్జిట్ అయ్యాం కదా, మనం ట్రేడ్ ఎగ్జిట్ అవ్వగానే మార్కెట్ అయితే వెంటనే రివర్సల్ అయితే వచ్చేసింది గైస్. అండ్ రివర్సల్ వచ్చి టోటల్గా మనకి నెగిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. అండ్ మనం అట్లీస్ట్ బై చేసిన ప్రైస్కి కూడా మార్కెట్ అయితే టచ్ అవ్వలేదు. ఓకే, మనకి టోటల్గా టాటా స్టీల్లో ప్రాఫిట్ వచ్చి అంటే మనం సెల్ చేసిన ప్రైస్ వచ్చి 154 మైనస్ మనం బై చేసిన ప్రైస్ అయితే 153.35 అంటే 65 పైసా క్యాప్చర్ చేయడం జరిగింది. క్వాంటిటీ 2500 క్వాంటిటీ కదా, 0.65 మల్టిప్లై 2500 1600 ప్రాఫిట్ అయితే మనకి 4 మినిట్స్లో రావడం జరిగింది గైస్ ఈరోజు టాటా స్టీల్ కంపెనీలో. ఓకే, అండ్ ఫర్దర్గా చూస్తే నేను సెకండ్ ట్రేడ్ కూడా తీసుకున్నాను, ఎస్బీఐలో తీసుకున్నాను. అండ్ ఎస్బీఐలో 500 క్వాంటిటీ తీసుకున్నాను, 14, 243 అండ్ 243. సో 500 క్వాంటిటీ ఎస్బీఐలో బై చేయడానికి రీజన్ ఏంటి? 817.45 ప్రైస్లో బై చేయడం జరిగింది. ఓకే, 937కి బై చేశాను, 937, 938కి బై చేయడం జరిగింది. 937కి ఎస్బీఐలో ట్రేడ్ తీసుకోవడం వెనుక కండిషన్ ఏంటి? ఓకే, ఎస్బీఐ గ్రాఫ్ చూద్దాం. సో 937 అంటే ఎస్, ఇక్కడ ఈ జోన్లో మనం ట్రేడ్ అయితే తీసుకున్నాం. ఓకే, ఈ జోన్లో మనం ట్రేడ్ అయితే తీసుకున్నాం. సో ఈ జోన్లో ట్రేడ్ తీసుకోవడానికి చాలా సింపుల్ లాజిక్ ఉంది గైస్. ఫస్ట్ క్యాండిల్ చూసారా, 915 క్యాండిల్ లో అనమాట. సో 915 క్యాండిల్ లో. ఓకే,
9:15 క్యాండిల్ లోలో మనం బై చేసిన టైం వచ్చి 9:38. సో 9:38 అంటే ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో 9:38 ఈ క్యాండిల్లో మనం ట్రేడ్ అయితే 9:35 క్యాండిల్లో ట్రేడ్ అయితే బై చేయడం జరిగింది. ఫస్ట్ క్యాండిల్లో నేను సపోర్ట్గా కన్సిడర్ చేశాను కాబట్టి. ఓకే, ఫస్ట్ క్యాండిల్లో ఎందుకు సపోర్ట్గా కన్సిడర్ చేయడం జరిగిందంటే ఇక్కడ ప్రీవియస్గా చూశారు కదా. సో ప్రీవియస్గా చూడండి, ఫస్ట్ క్యాండిల్లో దగ్గర ఎగ్జాక్ట్గా ప్రీవియస్గా చూస్తే మనకి ఇక్కడ బయింగ్ రావడం జరిగింది. ఓకే, ఇదే జోన్లో బయింగ్ రావడం జరిగింది. సో ఇక్కడ బయింగ్ వచ్చింది కాబట్టి బయింగ్ రేంజ్గా కన్సిడర్ చేసి, అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ క్యాండిల్ చూసారా విక్ ఎంత రిజెక్షన్ వచ్చిందో. సో ఈ రిజెక్షన్ ఉంది కదా, ఇదంతా బయింగ్ రిజెక్షన్ అని కన్సిడర్ చేసి సెకండ్ ఒపీనియన్గా నేనైతే ఈ ఫస్ట్ క్యాండిల్లో సపోర్ట్గా కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ అలా కన్సిడర్ చేసి నేను 9:35 9:38కి ఇక్కడ ఎస్బీఐలో 500 క్వాంటిటీ అయితే బై చేశాను. అండ్ నేను బై చేసిన వెంటనే మార్కెట్ అయితే కిందకి వచ్చేసింది. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 11:25 ఆ టైంకి మళ్ళీ నేను బై చేసిన ప్రైస్కి అయితే వచ్చింది, కానీ నేనైతే ట్రేడ్ ఎగ్జిట్ అవ్వలేదు. అండ్ అగైన్ మార్కెట్ అయితే కిందకి వచ్చింది. సో ఫైనల్గా పాజిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది గైస్. పాజిటివ్ క్లోజింగ్ అయితే ఆల్మోస్ట్ నేను బై చేసిన ప్రైస్ దగ్గర పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అండ్ ఇది రేపు ఏమాత్రం ఫ్లాట్ ఓపెన్ అయినా లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా నేనైతే ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే లాస్లో మాత్రం ట్రేడ్ అయితే క్లోజ్ చేయను. డెలివరీ అంటే ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటే అప్పుడే అమ్ముకుందాం. ఓకే, సో ఇది గైస్ ఈరోజు లాజిక్ బిహైండ్ మై ట్రేడ్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.